నాయనమ్మ గిటార్ ఎవరిదా రూమ్ లో దొరికింది? ఈ గిటార్ మీ డాడీదమ్మా. నాన్నకి మ్యూజిక్ అంటే అంత ఇష్టమా నాయనమ్మ? మ్యూజిక్ అంటే ఇష్టం కాదమ్మా, ప్రాణం. ప్రాణంలా చూసుకునే మ్యూజిక్ ని ఒక అమ్మాయి కోసం వదిలేసుకున్నాడు. అవునా? అసలు ఏం జరిగిందో చెప్పు నాయనమ్మా. ఇప్పుడు దాని గురించి ఎందుకులేమ్మా మాట్లాడుకోవడం. చెప్పు నాయనమ్మా, నాకు తెలుసుకోవాలని ఉంది. నాన్న మ్యూజిక్ ని ఎందుకు వదిలేశారు? ఆ అమ్మాయి ఎవరు? సరే చెప్తా. జనరల్గా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ని చూస్తేనే ఎవరైనా మ్యూజిక్ని ప్లే చేస్తూ ఫీల్ అవుతారు. కానీ మీ నాన్న మార్నింగ్ లేచిన దగ్గర నుంచి చేసే ప్రతి పనిలోనూ మ్యూజిక్ని ఫీల్ అవుతాడు. ప్రేమ్, చేసిన చాలు, పాలు తాగు. అసలే రేపటి నుంచి కాలేజ్కి వెళ్ళాలి. ఆ ప్రిన్సిపాల్ మీ డాడీ ఫ్రెండ్ అంట. వాడు చాలా స్ట్రిక్ట్ అంట. నువ్వెలా మేనేజ్ చేసుకుంటావో నాకేం అర్థం కావట్లేదు. పాలు తాగు. ఏంటి లక్ష్మి, మనోడు మ్యూజిక్ అంటున్నాడు. వాడి ఇంట్రెస్ట్ని పేరెంట్స్గా మనం ఎంకరేజ్ చేయాలి కదండి. చిన్నప్పుడు నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. సింగర్ అవడం నా గోల్ అని ఎంత చెప్పినా మా పేరెంట్స్ వినలేదు. చదువుకో, అదే ఇంపార్టెంట్ అని మ్యూజిక్ని ఎంకరేజ్ చేయలేదు. అది కరెక్టేగా మీ పేరెంట్స్ చెప్పింది. మంచి పొజిషన్లోనే ఉన్నావుగా బ్యాంకులో. మనకు నచ్చిన కెరియర్ లేనప్పుడు మనం ఎంత హయ్యర్ పొజిషన్లో ఉన్నా మన మనసుకు హ్యాపీనెస్ ఉండదండి. అందుకే ప్రేమ్కి వాడికి నచ్చిన మ్యూజిక్ కెరియర్లో ఎంకరేజ్ చేశాను. మా పేరెంట్స్ చేసిన తప్పు నేను చేయను. వాడు మ్యూజిక్ కెరియర్లో సక్సెస్ కాకపోయినా పర్వాలేదు, కానీ కనీసం వాడు ఆ కెరియర్లో ఉన్నాడన్న హ్యాపీనెస్నిస్తా. నాకు కూడా ఎంకరేజ్ చేయాలనుంది, కానీ ఎప్పుడు చూసినా వాడు మ్యూజిక్ బ్యాండ్ అని చెప్పి వాడి ఫ్రెండ్స్తో బయట తిరుగుతున్నాడు. వాడికి అసలు నిజంగా మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉందా? మీరలా డౌట్ పడకండి. ప్రేమ్ తప్పకుండా మ్యూజిక్ లైవ్ బ్యాండ్ షోస్ చేస్తాడు. అది వాడి డ్రీమ్.
రేయ్ ఏంట్రా కొత్త ట్యూన్ ట్రై చేస్తున్నావా?